అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి అధిష్టానంతో రకరకాలుగా కన్విన్స్ చేసిండు, మాట్లాడిండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మొత్తం సెటిలైడ్ చేస్తా, నేను మొత్తం మారుస్తా, గవర్నమెంట్ని అద్భుతంగా నడుపుతా, కాంగ్రెస్ పైన వ్యతిరేకత లేకుండా చేస్తా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చేటట్టు చేస్తా, గవర్నమెంట్ మెల్ల మనదే వస్తుంది, ఏం ఇబ్బంది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉండడానికి కారణం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని మారుస్తే అయిపోతుంది, వాళ్ళని మారుస్తే గవర్నమెంట్ మొత్తం చాలా అద్భుతంగా అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ని కన్విన్స్ చేసిండు. హైకమాండ్తో మాట్లాడిండు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు ఏం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే, రేవంత్ రెడ్డి అధిష్టానంతో దాదాపు 70 సార్లు కలిసిండు. 70 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మీటింగ్ పోయినా, మోదీ సార్ని కలిసిన, బీజేపీలతో మాట్లాడిన, కేంద్ర మంత్రులను కలిసిన, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేని కలిసే వస్తాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానంని టచ్ అయ్యే రేవంత్ రెడ్డి మళ్ళీ తెలంగాణకు వస్తాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి ప్రతిసారి ఒక 5 మంది మంత్రుల పైన రేవంత్ రెడ్డి కంప్లైంట్లు ఇచ్చేదట. కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ పైన ఇంత వ్యతిరేకత ఉందంటే ఒక 5 మంది మంత్రులు చక్కగా పనిచేస్తలేరు, ఈ మంత్రులను మారుస్తే కథం, గవర్నమెంట్ సూపర్ ఉంటుంది, గవర్నమెంట్ అద్భుతంగా ఉంటుంది, ఈ 5 మందిని మార్చడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతిసారి హైకమాండ్తో మాట్లాడేదట. ఇక రేవంత్ రెడ్డి ఊకూక చెప్తుంటే హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరే ఓకే, మార్చేసేయి, నీ ఇష్టం, ఏదో ఒకటి చేయి, సెట్ చేయి, గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉండొద్దు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, 2028లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జెండా ఎగరేయాల్సిందే, 10 సంవత్సరాలు కాంగ్రెసే ఉండాలని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పారు. ఆ తర్వాత మీడియా ఛానల్లో చాలా వార్తలు పుట్టుకొచ్చినాయి. మీడియా ఛానల్లో రకరకాల చర్చలు వచ్చినాయి. ఏమని, కొంతమంది మంత్రులను మార్చబోతున్నారు, ఈ మంత్రులను తొలగించబోతున్నారు, ఈ మంత్రుల శాఖలను మార్చబోతున్నారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి పోబోతున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చబోతున్నారు అని చెప్పి దాదాపు ఒక 5-6 మంది మంత్రులకు సంబంధించినటువంటి పదవులను పూరా మార్చబోతున్నారు అనేది ఒక చర్చ బలంగా వినబడ్డది సోషల్ మీడియాలో. ఆ మంత్రులు ఎవరనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫస్ట్ బట్టనకు సంబంధించినటువంటి పేరు వచ్చింది. బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి మార్చబోతున్నారు, అట్లనే బట్టనకు సంబంధించినటువంటి మంత్రి పదవిని తీసేయబోతున్నారు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్దగా వినబడ్డది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మారుస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పెద్దగా పర్ఫార్మెన్స్ చూపిస్తలేడు, సెక్రటరేట్ కూడా వస్తలేడు, సో కోమటిరెడ్డిని మార్చి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనేటటువంటి వార్త కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత కొండా సురేఖను కూడా మార్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి వార్త కూడా బలంగా వినబడ్డది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన శాఖని మార్చండి అని చెప్తుండనేటటువంటి ఒక వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ పేరు కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి మంత్రి పదవిని మార్చాలనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. దాదాపు ఈ 6 మంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను లేదా పదవులను మార్చాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో వార్తలు కూడా రాపించిండు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ పొద్దుగాల లేతే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు. ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో, ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో, తన పేపర్లు కూడా చాలా వార్తలు రాసిండు. మంత్రులను మార్చబోతున్నారు, రేవంత్ రెడ్డి మంత్రుల పైన కోప్పడ్డాడు, రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు, సీరియస్ అయిండు, రేవంత్ రెడ్డి మంత్రుల పైన హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చిండు, మంత్రులు మొత్తం ఇప్పుడు శాఖలు మారబోతున్నాయి, 2-3 మంత్రులను తొలగించబోతున్నారు క్యాబినెట్ ఉండని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల వార్తలు రాసిండు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి 2-3 మీడియా ఛానళ్ళు, అదేందో మీకు తెలుసు, V6 అయినా, బిగ్ టీవీ అయినా, ఇంకా ఇలాంటి ఛానళ్ళు చాలా రేవంత్ రెడ్డికి కొంత అనుకూలంగా ఉంటాయి కదా. ఈ మీడియా ఛానల్లో రకరకాల వార్తలు వచ్చినాయి, మంత్రులను తొలగిస్తారు, మార్చబోతున్నారు అని చెప్పి. ఎందుకు ఈ వార్తలు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్పిండు, నేను మంత్రులను మారుస్తేనే గవర్నమెంట్కి సెట్ అవుతుంది, ఈ మంత్రులను మారుస్తేనే గవర్నమెంట్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తి స్థాయిలో పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈ మంత్రులు మంచిగా పనిచేస్తలేరు, ఈ మంత్రులు మొత్తం ఇంటికాడనే ఉంటున్నారు, వీళ్ళు గ్రౌండ్లో తిరుగుతలేరు, సెక్రటేరియట్కి వస్తలేరు, ఈ మంత్రులు మొత్తం ఫెయిల్యూర్ లెక్క కనబడుతున్నారు, వీళ్ళని చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్తే, వాస్తవానికి రేవంత్ రెడ్డి మంత్రుల పేర్లేం చెప్పలే, సో అండ్ సో వీళ్ళని మారుస్తా అని చెప్పలేదు, కానీ కొంతమంది మంత్రులను మార్చాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినాడు హైకమాండ్కు.
హైకమాండ్ తెలియదు కదా పేర్లు, సరే మార్చిపోని అనుకున్నారు. హైకమాండ్ ఇప్పుడు దీంట్లో బట్టన్న సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, కోమటిరెడ్డి సీనియర్ లీడరు, పొన్నం ప్రభాకర్ సీనియర్ లీడరే, కొండా సురేఖ సీనియర్ లీడరే, తుమ్మల సీనియర్ లీడర్, వీళ్ళు మొత్తం సీనియర్ లీడర్లే. సరే తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్, కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరంగా సీనియర్, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాకపోవచ్చు కానీ రాజకీయాలలో సీనియర్ కదా. కొండా సురేఖ బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఆమె మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆమె సీనియరే. ఆమె ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. సరే గతంలో రకరకాల పార్టీలో ఉండొచ్చు కాక, కానీ కాంగ్రెస్లో అయితే క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కదా. రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పింది ఏంది, కేవలం కొంతమంది మంత్రులను మారుస్తేనే గవర్నమెంట్ సెట్ అవుతుంది, కొంతమంది మంత్రులను మారుస్తే వేరే మంత్రులు కూడా భయపడి, ఎమ్మెల్యేలు భయపడి రేవంత్ రెడ్డి మంత్రులనే మారుస్తున్నాడు, మనం సకా పని చేయకపోతే మనల్ని కూడా మారుస్తాడని చెప్పి మంత్రులు భయపడి మంచిగా పనిచేస్తారు, అందుకే 2-3 మంత్రులను మారుద్దాం అనుకుంటున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్తే వాళ్ళు ఓకే చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఏంది, రేవంత్ రెడ్డి ఎవరిని మారుద్దాం అనుకున్నాడు అంటే బట్టి విక్రమార్క పదవిని మారుద్దాం అనుకున్నాడు. బట్టి విక్రమార్క తెలంగాణకి డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తీసేసి ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి అనుకున్నాడు. తర్వాత బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి మంత్రి పదవి తీసేసి బట్టన్నకు స్పీకర్ పదవి ఇచ్చి, గడ్డం ప్రసాద్ అని ఉన్నాడు కదా, గడ్డం ప్రసాద్ అన్నకు మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి చేసిండు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే శాఖ ఉందో, ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖను మార్చాలనేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు. వేరేది ఏదైనా శాఖ ఇద్దాం అనుకున్నాడట, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి గదే పీసీసీ పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మార్చే ప్రయత్నం చేసిండు. ఎందుకు తెలుసా, బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మధ్యకాలంలో కొంత డిస్టర్బెన్స్ అయింది, పడతలేదు. ఎందుకంటే బట్టి విక్రమార్క పైన రేవంత్ రెడ్డి రకరకాల వార్తలు రాపించిండు అనేది వినబడిన చర్చ. ఇప్పుడు బట్టన్న పైన ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసిండు, బట్టి విక్రమార్క పర్సెంటేజ్ తీసుకుంటుండని, బట్టి విక్రమార్క నైని బొగ్గుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డని, కాంట్రాక్ట్లు వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నాని, అక్రమంగా మైనింగ్లకు బట్టి విక్రమార్క సపోర్ట్ చేస్తుండని, లేకపోతే బట్టి విక్రమార్క ఎవరికి పైసలు ఇస్తలేడని, ఇట్లా రకరకాల వార్తలు బట్టన్న పైన వచ్చినాయి. అప్పుడు బట్టి విక్రమార్క ఏమనుకున్నాడు, రేవంత్ రెడ్డి హస్తంతో ఇదంతా రాసిరు, నా పైన రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండేమో అని చెప్పి బట్టన్న కూడా ఇండైరెక్ట్ అనుకున్నాడట. సో రేవంత్ రెడ్డికి బట్టి కొంత డిస్టర్బెన్స్ అవుతున్నది. రేవంత్ రెడ్డి బాధ ఏంది, బట్టి విక్రమార్కను కనుక ఒకవేళ మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తే, డిప్యూటీ సీఎంకి వెళ్ళి తీసేస్తే రేవంత్ రెడ్డికి ఇక అడ్డుండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలంటే, రేవంత్ రెడ్డి ఏదైనా సంతకాలు పెట్టాలంటే బిల్లు పాస్ కాదు, బట్టి విక్రమార్క కూడా సంతకం పెట్టాలి. డిప్యూటీ సీఎం సంతకం పెడితేనే బిల్ పాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి కావాలి డిప్యూటీ సీఎం. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వేరే ఎవరికైనా డిప్యూటీ సీఎం పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆఖరికి బట్టి విక్రమార్క దగ్గర ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా వేరేటోళ్ళకి ఇద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డికి ఇప్పుడు అంత సీన్ రివర్స్ అయింది. ఎట్లయిందో మీకు చెప్తా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎందుకు మారుస్తారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి కూడా పడదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, రేవంత్ రెడ్డి కంటే సీనియర్. ఇప్పటి నుండో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎంపీగా గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ ఎంపీగా పోటీ అయితే ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంత సీనియర్ లీడర్ ఆయన మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని, దేశానికి సేవ చేసేటటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చాలా సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి కూడా ఏదో పడతలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే ఏం కథ అనేది పిన్ టు పిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్కి చెప్తాడు. ఎందుకంటే హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా క్లోజ్. రాహుల్ గాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి దోస్తు, నమ్మకస్తుడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దందాలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడు, ఆయన పైన ఆరోపణలు కూడా లేవు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లీన్ పొలిటీషియన్. ఉత్తమ్ని కూడా మారుస్తే మనకు అడ్డు లేదు. రేవంత్ రెడ్డి వర్షన్ సీనియర్ లీడర్లను మారుస్తే మన అనేటోళ్ళు లేరు, అడ్డు లేరు. ఇది రేవంత్ రెడ్డి వర్షన్ కావచ్చు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి కూడా పడట్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి. మొన్న రేవంత్ రెడ్డి గదర్ అవార్డు ఇస్తే కోమటిరెడ్డి రాలే. ఇప్పుడు కోమటిరెడ్డికి ఉన్నటువంటి కోపం ఏంది, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి సినిమాలలో ఏలు పెడుతున్నాడు. రోహిన్ రెడ్డి చెప్పిన వాళ్ళకే సినిమాలలో టికెట్ హైక్ చేస్తున్నారు. రోహిన్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన కోపం ఉన్నది. తర్వాత కోమటిరెడ్డిని కావాలని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు, తొక్కేస్తుందని రకరకాల మీడియా ఛానల్లో వార్తలు రాపించారని. ఇంత ఘోరం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక ఛానల్లో రకరకాల వార్త ఏమని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిందని ఎట్లెట్లో రకరకాల వార్తలు. మళ్ళీ ఆ రిపోర్టర్లను 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి, సిట్ విచారణ చేసిండు. కానీ ఓనర్ అరెస్ట్ చేయలే, ఎన్టీవీ ఛానల్ ఓనర్ని, చౌదరిని. అంటే ఏంది అర్థం ఏంది, ఎందరిపైన కుట్ర చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద కుట్ర చేసినా కూడా లాజిక్తో సహా నేను మీకు చెప్తా.
లాజిక్తో సహా. తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవహారంలో తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డిని బాగా ప్రెజర్ పెడుతున్నాడు. ప్రెజర్ అంటే ఎట్లా, నువ్వు రైతు బంధు ఇవ్వవు, రుణమాఫీ ఇవ్వవు, జనాలు నన్ను తిడుతురు, నేను ఉండని, నీ శాఖ నాకు వద్దు, ఈ శాఖ నన్ను తీసేయి, అవసరం నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నువ్వు రైతు బంధు ఇస్తావా ఏంది నీ సంగతి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డిని బాగా ప్రెజర్ చేస్తున్నాడు. ప్రెజర్ చేసే మంత్రి రేవంత్ రెడ్డికి నచ్చడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బాగా ఫ్రీడమ్ ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. ప్రెజర్ పెడితే రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు. అందుకే తుమ్మలను కూడా మంత్రి పదవిలోకి తీసేద్దామనే ప్లాన్ చేసింది రేవంత్ రెడ్డి, కానీ అది వర్కౌట్ కాలే. పొన్నం ప్రభాకర్ పైన కూడా ఒక ఛానల్లో ఒక వార్త వచ్చింది, మహిళా జర్నలిస్ట్ ఇబ్బంది పెడుతుండని, సెక్రటేరియట్లో రకరకాలుగా ప్రవర్తిస్తున్న వివరం బాగాలేదని చెప్పి పొన్నం ప్రభాకర్ పైన వార్తలు వచ్చినాయి. పొన్నం ప్రభాకర్ని కూడా తొలగిద్దామనే ప్లాన్ చేసిరు. పొన్నం ప్రభాకర్కి పీసీసీ పదవి ఇచ్చి పొన్నం ప్రభాకర్కి సంబంధించిన మంత్రి పదవి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నకి ఇద్దామనేటటువంటి ప్లానింగ్లు కూడా బాగా నడిచినాయి. కానీ అంత సీన్ రివర్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎంత కుట్ర తెరలేపోయింది తెలుసు, ఎంత పెద్ద కుట్రకు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పైన వార్త, అంటే రేవంత్ రెడ్డి బట్టి పైన వార్త రాపిచ్చి హైకమాండ్కి చెప్తారన్నట్టు, ఇక బట్టి విక్రమార్క పైన సో అండ్ సో ఛానల్లో వార్తలు వచ్చినాయి, ఆయన దందాలు చేస్తున్నాడని, సెటిల్మెంట్లు చేస్తున్నాడని, బట్టి విక్రమార్క అవకతవకలకు పాల్పడుతున్నాడని, ఆయన మొత్తం పర్సెంటేజ్ తీసుకుంటున్న వార్తలు వస్తున్నాయి. ఇసొంటి ఆయన మంత్రి పదవిలో ఉంటే ఇబ్బంది అయితే, ఇసొంటి ఆయన డిప్యూటీ సీఎం ఉంటే ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, తొలగిద్దామని రేవంత్ రెడ్డి మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తలను తీసుకుపోయి హైకమాండ్ ముందు పెట్టి బట్టి విక్రమార్క మంత్రి పదవి తొలగించేటటువంటి కార్యక్రమం కూడా, ప్రయత్నాలు కూడా రేవంత్ రెడ్డి చేసిండు, కానీ వర్కౌట్ కాలే. హైకమాండ్ రివర్స్ అయ్యారు, బట్టనని ఎట్లా తీసేస్తాం, ఆయన సీనియర్ లీడర్, తీసేసే అవకాశమే లేదు, బట్టి విక్రమార్క ఉండాల్సిందే మంత్రి పదవిలో, ఈయన ఉంటే మేము చూసుకుంటాం, మీరు సీనియర్ లీడర్లను టచ్ చేయవద్దు, తొలగించవద్దు, సీనియర్ లీడర్లతో మీకు సంబంధం లేదని హైకమాండ్ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేసారు. రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ రివర్స్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే, మొత్తం సౌత్లో మొత్తం నేనే పెద్ద లీడర్, నా అంత పెద్ద లీడరే లేరు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ మొత్తం నేను చేయబట్టి అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి రకరకాలుగా అనుకున్నాడు. హైకమాండ్కి అవన్నీ ఉన్నాయి, సీనియర్ లీడర్లే ఇంపార్టెంట్ హైకమాండ్కి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఇంపార్టెంట్ హైకమాండ్కి, పిల్లర్ లెక్క కాంగ్రెస్ పార్టీ లీడర్, ఒరిజినల్ లీడర్. కాబట్టి ఎక్కడ హైకమాండ్ ఒరిజినల్ లీడర్లను పొడగొట్టుకోరు. నువ్వు మొన్న జీవన్ రెడ్డి రాజీనామా చేసినప్పుడే రేవంత్ రెడ్డి పైన మస్తు కోప్పడరాట, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారట. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొంత ఇబ్బందే. సో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి వర్కౌట్ కాలే, తీసేసే ప్రసక్తి లేదని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నా హైకమాండ్ ఒప్పుకోలే. తీసేసుడు కాదు, మార్చుడు కూడా వద్దు, ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం, ఏ మంత్రిని ఎప్పుడు మార్చాలి, ఏ మంత్రిని ఎప్పుడు తీసేయాలి, ఏ ముఖ్యమంత్రిని ఎప్పుడు తీసేయాలో మేము చూసుకుంటాం, నీకు అవసరం లేదని చెప్పి ఖర్గే డైరెక్ట్ ఓపెన్గా రేవంత్ రెడ్డికి చెప్పేసిండట. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడట. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్ ఉంటాడు, అయినా సరే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు. లేదు నువ్వు ఆ మంత్రులను టచ్ చేయవద్దు, గవర్నమెంట్ నడవని, ఎవరెవరు మంచిగా పనిచేస్తలేరు ఏం కథ అనేది మేము చూస్తాం, 3 years పరిపాలన అయిపోయిన తర్వాత 3 years తర్వాత మేము మారుస్తామని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పారు. రేవంత్ రెడ్డి మస్తు ప్రయత్నాలు చేసాడు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన రేవంత్ రెడ్డి వార్త, కోమటిరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టినట, ఇటువంటి మంత్రి ఉంటే ఇబ్బంది అవుతుంది, కోమటిరెడ్డిని తీసేయాలి మంత్రి పదవిలోకి వెళ్ళి కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గరికి పోతే హైకమాండ్ అది పట్టించుకోలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అసంటోడు కాదు, ఆయన మహిళలను ఇబ్బంది పెట్టాడు, ఆయన మంచి వ్యక్తి, ఆయన పైన చిన్న ఆరోపణ కూడా లేదు, ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. కోమటిరెడ్డి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, మేము నమ్మం ఇవన్నీ, కోమటిరెడ్డి మంత్రి పదవిలో ఉండాల్సిందే అని చెప్పి హైకమాండ్ తేల్చి చెప్పేసారు. రేవంత్ రెడ్డికి షాక్ అయిపోయాడు అన్న, మొత్తం రేవంత్ అన్న మొత్తం షాక్ అయిపోయాడు. కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు, కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కొండా సురేఖ మంచిగా పనిచేస్తలేదని చెప్పి చెప్తే, కొండా సురేఖ బీసీ బిడ్డ ఉండాల్సిందే, కొండా సురేఖ ఉంటేనే మంచిగా ఉంటుంది, ఏం కాదు ఉండనియండి అని చెప్పి హైకమాండ్ చెప్పేసారు. ఆ తర్వాత తుమ్మలదే డౌట్ ఉన్నది. ఇప్పుడు తుమ్మలదే డౌట్, హైకమాండ్ కూడా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన వ్యవహారంలో కొద్దిగా అటు ఇటు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ సెట్ అయితలేదు, ఆయనే అది మారుస్తేనే మంచిది అనేది హైకమాండ్ వర్షన్. సో తుమ్మలది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన ఉన్నది. ఇక పొన్నం ప్రభాకర్ని మార్చే అవకాశాలు ఎట్టి పరిస్థితిలో లేదు, 0% ఉన్నది, ఆయన మార్చరు. ఎందుకంటే ఆయన రోడ్ అదే ఆయనకు సంబంధించినటువంటి మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ చాలా అద్భుతంగా ఆయన నిర్వహిస్తున్నాడు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. పొన్నం ప్రభాకరు ఆయన చాలా అద్భుతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనను మార్చేటటువంటి అవకాశాలు లేవు. సో పొన్నం ప్రభాకర్ని హైకమాండ్ టచ్ చేయరు. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాదు. పొన్నం ప్రభాకర్ పైన కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేసింది. ఎట్లా పొన్నం ప్రభాకర్ ఇట్లా సెక్రటేరియట్లో వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతుండట, ఇట్లా అట్లా అని చెప్పి వార్తలు వచ్చినాయి. వార్తలు ఢిల్లీ దాకా తీసుకుపోయింది రేవంత్ రెడ్డి. హైకమాండ్ నమ్మలే. ఇదంతా తెలుసు హైకమాండ్. రేవంత్ రెడ్డి కుట్రలు తెలుసు, కుతంత్రాలు తెలుసు. రేవంత్ రెడ్డి వీళ్ళని మొత్తం తీసే, వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్, వీళ్ళంతా దీంట్లో
తుమ్మలని తీసేయండి, తుమ్మల తప్ప ఈ 5 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు. ఈ మొత్తం 5 మంది భట్ అయినా, కోమటిరెడ్డి అయినా, లేకపోతే ఉత్తమ అయినా, కొండా సురేఖ అయినా, పొన్నమైనా వీళ్ళు రేవంత్ రెడ్డిని పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డిని పెద్ద లెక్క చేయరీలు. వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ టీం. రేవంత్ రెడ్డి వీళ్ళని తీసేస్తే మిగతా మొత్తం రేవంత్ రెడ్డికి క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ బాబు కూడా కాంగ్రెస్ పార్టీ టీమే, హైకమాండ్ టీం. శ్రీధర్ బాబు అయినా ఇంకిద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైకమాండ్ టీం. మిగతా వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి టీం. ఇలా మొత్తం తీసేసి రేవంత్ రెడ్డి ఫ్రెష్ టీంని పెట్టుకుందాం అనుకున్నాడు. జూనియర్లకు పెట్టుకుంటే జూనియర్లు నేను చెప్పినట్టు వింటారు అనుకున్నాడు. ఇక నా టీం మొత్తం ఉంటుంది, నేను ఎట్లా చెప్తాడో నా టీం వింటారని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ హైకమాండ్ యాక్సెప్ట్ చేయలేదు, రివర్స్ అయ్యారు హైకమాండ్. నువ్వు ఎప్పుడేంది మాకు, మేము చేస్తాం, ఎప్పుడు మార్చాలి ఏం కదా మాకు తెలుసు, నీ పన్ను నువ్వు చేసుకోపో, పరిపాలన చేసుకో అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పారు. రేవంత్ అన్న పాపం సైలెన్స్ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద దెబ్బ. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అయితలేవు. రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు అప్పట్లో, నేను ఏ పని చేసినా అయిపోతుంది అదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారు. ఈ పని చేద్దాం అనుకున్నాడు కానీ కాలే, వర్కౌట్ కాలే. మస్తు ప్రయత్నాలు చేసిండు, వార్తలు రాపిచ్చిండు, బద్నాం చేద్దాం అనుకున్నాడు, రకరకాలుగా వాళ్ళపైన బురద చల్లుదాం అనుకున్నాడు, ఫ్లాప్. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు, హైకమాండ్ రివర్స్ అయ్యారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.